సుజాతాదేవికి ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు. అందులో ఇద్దరు కోడళ్ళు రేఖా ఉమా బాగా ఉన్నవాళ్ళు. కానీ చిన్న కోడలు కోమల్ అంత డబ్బున్నది కాదు. అందుకే సుజాతాదేవి తన ఇద్దరు కోడళ్ళు రేఖా మరియు ఉమాని కోమల్ కన్నా చాలా బాగా చూసుకుండేది. కాని చిన్న కోడలైన కోమల్ని ఎప్పుడు తీసి పడేస్తుండేది. అందుకే ఆ ఇద్దరు కోడళ్ళు కూడా కోమల్ని ఎప్పుడు ఇన్సల్ట్ చేస్తూ ఉండేవారు. చూడండి అత్తమ్మ, ఈ కోమల్ ఎప్పుడు చీప్గా బిహేవ్ చేస్తుంది. ఆ పప్పులో నెయ్యిని చూడండి, ఏదో నీరు పోసినట్టు పైన తేలుతుంది. ఈ రోటీ చూసారా ఎలా ఉందో, ఎండిపోయి అసలు నెయ్యే రాసినట్లు లేదు. కోమల్ ఇలారా, నీ పని చెప్తానుండు. అరే, నువ్వు పేదింటి నుంచి వచ్చావని మమ్మల్ని కూడా పేద అనుకుంటున్నావా ఏంటి? ఇంట్లో ఎలాంటి లోటుపాట్లు లేనప్పుడు నువ్వెందుకు అంత కంజూస్గా ఉంటావు? ఈరోజు ఎందుకు నువ్వు వంటలో నెయ్యి వాడలేదు? అత్తయ్య, ఆవు నెయ్యి అయిపోయింది, ఏదుందో అదే వాడాను. అత్తమ్మ, మొన్నే కదా అంత నెయ్యి చూశాను, అంతలోనే ఎలా అయిపోతుంది నెయ్యంతా? ఆవిడగాని తినేస్తుందా ఏంటి? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అంత మంచి నెయ్యి తిని ఉండదు. లేదత్తమ్మ, నెయ్యి అయితే ఉండేది. కానీ నిన్న వీళ్ళిద్దరూ ఏదో ఒక స్వీట్ చేయమంటే దాంతో చేసేసాను. నెయ్యంతా దానికే అయిపోయింది అత్తయ్య. అరే, ఇప్పుడు వాళ్ళ తిన్న తిండి మీద కూడా దిష్టి పెడతావా? నీకెంత ధైర్యం? అరే, నువ్వు ఒక పేదింటి అమ్మాయి కాబట్టి నువ్వే అలా చేయగలవు. వెళ్ళెక్కడి నుంచి. అమ్మా రేఖ, లాలాకి ఫోన్ చేయి, ఒక 5 కిలోల దేశిని పంపించమన్నానని చెప్పు. కోమల్ ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. తను రోజు ఇలాంటి ఎన్నో అవమానాలను భరిస్తుంది. న్యూ ఇయర్ దగ్గరలోనే ఉంది. అయితే న్యూ ఇయర్ పార్టీ కోసం ఇంట్లో అన్నీ సిద్ధం చేస్తున్నారు. రేఖ ఉమా ఇద్దరూ న్యూ ఇయర్ పార్టీకి వాళ్ళ పుట్టింటి నుంచి బంధువులను పిలిచారు. కోమల్ పుట్టింటి వాళ్ళే మిగిలిపోయారు. అత్తయ్య, మేమైతే మా ఇంట్లో అందరికీ చెప్పేశాం న్యూ ఇయర్ పార్టీకి రమ్మని. కానీ కోమల్ వాళ్ళ పుట్టినిల్లు వాళ్ళే మిగిలిపోయారు. ఎలా ఇప్పుడు? అరే వదిలే, ఆ లో క్లాస్ వాళ్ళని పిలవడం ఇప్పుడు అవసరమా? పార్టీకి మీ ఇంటి వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి తన బంధువులకి చాలా తేడా ఉంది. వద్దా అత్తయ్య, అలా చేయకండి. నేనైతే వాళ్ళందరినీ పిలవమని అంటున్నాను. అందరి ముందు అవమానం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇలా దగ్గరికి రండి, నేను చెప్తాను. రేఖా ఉమా వాళ్ళ అత్తయ్యతో కలిసి కోమల్ ఇంటివారిని ఎలా ఇన్సల్ట్ చేయాలో మాట్లాడుకుంటారు. కోమల్, ఇంట్లో న్యూ ఇయర్ పార్టీ జరుగుతుంది. రేఖా వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. నువ్వు కూడా వాళ్ళని ఇన్వైట్ చేయు. వాళ్ళు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈసారి న్యూ ఇయర్ అందరం కలిసే చేసుకుందాం. సరే అత్తమ్మ, నేను కాల్ చేస్తాను. ఇప్పుడు భలే ఉంటది, రాని వాళ్ళ ఇంట్లో వాళ్ళని. కోమల్కి కొంచెం కూడా ఐడియా లేదు తన వెనక ఏమవబోతుందో, ఎంత కుట్ర జరుగుతుందో. అయితే 31 డిసెంబర్ రానే వచ్చింది. పార్టీ అటెండ్ అవడానికి అందరూ రెడీ అవుతారు. రేఖా ఉమా పుట్టింటి వాళ్ళు వస్తారు. రేఖా ఉమా వంటగది వైపు అసలు చూడనే లేదు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఉన్నారు. అరే కోమల్, గెస్ట్లు తినడానికి స్నాక్స్ అందించావా? మంచిగా ఉప్పు కారం నెయ్యి అన్నీ వేస్ట్ చేసావు కదా. ఎలాంటి కంజూసి చేయకూడదు. అందరూ కడుపు నిండా తిని బయలుదేరాలి. అయినా మీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మ నాన్న అన్న తమ్ముడు ఎక్కడున్నారు? ఆలస్యమైంది, ఇంకా రాలేదు. వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి వస్తే చక్కగా ఎంజాయ్ చేద్దురు. అత్తయ్య, అందరికీ నేను మంచిగా వడ్డించాను. ఇంకా అమ్మ వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు. ఇప్పుడే ఫోన్ చేశాను. అప్పుడే కోమల్ అమ్మ నాన్న చెల్లి తమ్ముడు వస్తారు. నమస్తే అండి. నమస్తే, రండి రండి. ఏంటి మరి ఇంత లేట్ చేశారు? ఈరోజు 31 కావడంతో చాలా ట్రాఫిక్ ఉంది. ఆటో కూడా దొరకలేదు. చాలా కష్టంగా ఇక్కడికి చేరుకున్నాము. నేను మర్చిపోయాను. రేఖా మరియు ఉమా ఇంటి వాళ్ళు కారులో వచ్చారు కదా, అందుకే నాకు అసలు మైండ్లోనే లేదు మీ దగ్గర కార్ అలాంటివి లేవని. అయినా మీ దగ్గర కార్ లాంటివి కొనుక్కునేంత డబ్బులు కూడా లేవు కదా. సరే వదిలేండి. రండి, నేను రేఖా ఉమా ఇంటి వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. వదిన గారు, న్యూ ఇయర్ సందర్భంగా మేము కొన్ని స్వీట్స్ తీసుకొచ్చాము. ఇక్కడ పెట్టండి. అయినా మాకు స్వీట్లు ఈ వీధి చివరన పెద్ద షాప్ ఉంది కదా, అక్కడి నుంచి స్వీట్లన్నీ ఎప్పుడు వస్తాయి. చూద్దాం, ఒకవేళ మేము తినలేకపోతే ఇంటి పని వాళ్ళకి ఇచ్చేద్దాం. వాళ్ళకి న్యూ ఇయరే కదా. కోమల్ అంతా చూస్తూ వింటుంది. ఆమెకి ఇప్పటికే అర్థమైపోయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారని. కానీ అప్పుడు ఆమె ఏం అనలేదు.
మిగతా కోడలిద్దరూ వారి కుటుంబ సభ్యులతో బిజీ అయిపోయారు. సూరజ్ ఇదంతా చూస్తున్నాడు. కోమల్, మీ మమ్మీ డాడీకి కూడా ప్లేట్స్ ఇవ్వు. అందరూ తింటున్నారు. తుషార్, జ్యోతి, మీరు కూడా భోంచేయండి, రండి. నేను ఇప్పుడే పెడతాను. అమ్మ, నాన్న, తుషార్, జ్యోతి రండి, కూర్చోండి. మీ అందరికీ భోజనం వడ్డిస్తాను. భోజనం పెడదామని లోపలికి వెళ్ళి చూసేసరికి గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. అందులో తినడానికి ఏమీ లేదు. కోమల్ కంగారు పడిపోతుంది. అరే, గిన్నెల్లో అసలు ఏమీ లేదు. నేనైతే చాలా ఎక్కువే వండాను. ఏమైంది కోమల్? ఎందుకు కంగారు పడుతున్నావు? మీ ఇంట్లో వాళ్ళందరికీ భోజనం వడ్డించు. బాగుండదు, వాళ్ళందరూ అలా కూర్చుని ఉన్నారు. ఇంకేం భోజనం పెడతాను? అసలు ఏదీ మిగల్లేదు. నేను ఎంత వంట చేశానో నిజం చెప్పాలంటే చాలానే చేశాను. వంటగదిలో అయితే అందరినీ అడగడం కూడా అసలు బాగోదు కదా. ఉండండి, ఏదోటి చేస్తాను మరి. కానీ అలా ఎలా అవుతుంది? నువ్వు నిజంగా అంత వంట చేసి ఉంటే అసలు ఎలా అయిపోతుంది? నేను అమ్మా వదలని అడిగి వస్తాను. అయ్యో, వద్దు వద్దు, అసలే అందరి మధ్యలో కూర్చున్నారు. ఏం పర్లేదు, నేను ఇంకేదైనా చేసి పెడతాను. కొంచెం టైం పడుతుంది. ఉండు, నేను బయట నుంచి ఆర్డర్ పెడతాను. నువ్వు ఇప్పుడు ఇవన్నీ ఎలా వండుతావు? వద్దు వద్దు, బయట నుంచి తెప్పిస్తే అందరికీ తెలిసిపోతుంది. మీరు టెన్షన్ పడకండి, నేను ఏదోటి చేస్తాను. కోమల్ పుట్టింటి వాళ్ళు చాలాసేపు అక్కడే కూర్చున్నారు. బయట నుంచి తీసుకువస్తానన్నా కూడా ఆమె వద్దంది. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న మొదలైన వాళ్ళందరికీ తెలుసు ఆమె ఇంట్లోనే అంతా వంట చేసిందని. కోమల్ వాళ్ళ తల్లిదండ్రుల పరువు నిలబెట్టడానికి వెంటనే పూరీ మరియు బంగాళదుంప కూర చేసింది. అప్పుడే ఆమె అత్తగారు మరియు ఇద్దరు తోటికోడలు లోపలికి వస్తారు. అరే కోమల్, మళ్ళీ ఎందుకు పూరీ చేస్తున్నావు? ఇప్పుడే అంత వంట చేసావు కదా. అరే అత్తమ్మ, మీకు ఇంకా అర్థం కావట్లేదా? కోమల్ తన పుట్టింటి వాళ్ళకి వేడివేడిగా అన్నీ చేసి పెట్టాలనుకుంటుంది. ఈమె మా ఇంట్లో వాళ్ళందరికీ చల్లటి భోజనం పెట్టింది. తన వాళ్ళ కోసం మాత్రం మంచిగా అన్నీ చేసి పెట్టుకుంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి భోజనం చేసి ఉండరు కదా, అందుకే వండుతుంది. కోమల్, ఇంత భోజనం ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఎందుకు చెప్పు వండడం? చూడు ఎంత భోజనం మిగిలిపోయిందో. ఎంత మనం డబ్బున్న వాళ్ళమైతే అంత వంట చేసి వేస్ట్ చేస్తామా? అత్తయ్య, కొంతసేపటి ముందు వరకు ఇక్కడ ఏమీ లేదు. గిన్నెలన్నీ ఖాళీగా పడున్నాయి. నాకు తెలీదు వీళ్ళు భోజనమంతా రూమ్లో పెట్టించారని. నాకు అర్థమవుతుంది అత్తమ్మా. అదే, నేను ఎంత మిమ్మల్ని అందరినీ నావాలనుకుని అన్నీ చేసి పెడుతున్నా సరే మీరు నన్ను ఇన్సల్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఆ రూమ్లో నా అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు అందరూ కూర్చొని ఉన్నారు. ఇంకా ఈ ఇంట్లో నాకు ఉండాలని లేదు. నేను వాళ్ళతో మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, నా తల్లి ఇంటికి. నాకంటూ నా వాళ్ళెవరూ లేరని ఇక్కడ అనిపిస్తుంది. సూరజ్, నేను ఇక్కడ ఉండలేను. ఎక్కడైతే మనకి మర్యాద ఉండదో అక్కడ ఉండడం మంచిది కాదు. ఆగు కోమల్, నువ్వు ఒక్కరిదానివే వెళ్ళవు. నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను. మనం ఇక్కడ ఉండకూడదు. నీకు ఎక్కడైతే విలువ లేదో నేను కూడా అక్కడ ఉండలేను. నేను కూడా చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. అరే సూరజ్, అలా అనకూడదు. ఏం కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. కోమల్, కొంచెం కోపం తగ్గించుకో. అమ్మా, మీరంతా కూడా ఏంటి కొత్త సంవత్సరంతో ఇలాంటి పనులన్నీ? ఎందుకు అందరు మూడు పాడు చేస్తున్నారు? కోమల్, శాంతించు. ఇప్పుడు అతిథులందరూ వెళ్ళిపోతారు. రేపు మనం ఇదంతా మాట్లాడుకుందాం. కోమల్ అత్తకి మరియు తోటికోడళ్ళకి ఎక్కడో అనిపించింది వాళ్ళు కొంచెం ఎక్కువే చేశారని. కానీ చాలా ఆలస్యమైంది. సూరజ్ మరియు కోమల్ వేరుగా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. మరియు కొన్ని రోజుల్లో వారు వేరే ఇంటికి వెళ్ళిపోయారు. కోమల్ మరియు తోటికోడలు వారు చేసిన దానికి చాలా పశ్చాత్తాపడ్డారు. ఎందుకంటే ఆమె ఉన్నప్పుడు ఆమె పనంతా చేసుకునేది. కానీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత పనంతా వారి భుజాల మీదే పడింది. మరియు వారు కోమల్ వంటి సున్నితమైన మనసు గల వ్యక్తిని కోల్పోయారు. కోమల్ తన భర్త సూరజ్తో ఒక చిన్న ఇంట్లో కొత్త సంవత్సరంలో కొత్త జీవితం మొదలుపెట్టి సుఖంగా ఉండసాగింది. గాయత్రీదేవికి 4 కొడుకులు, 4 కోడళ్ళు. పెద్ద కోడలు మరియు రెండో కోడలు ధనవంతుల కుటుంబాల వారు. ఇక మూడో కోడలు, 4గో కోడలు పేద కుటుంబాల వారు. అందుకే గాయత్రీదేవి తన పెద్ద కోడలు సుమన మరియు రెండో కోడలు నీలిమ పైన ఎక్కువ శ్రద్ధ చూపించేది. ఇలా ఎప్పుడూ వాళ్లనే పొగుడుతూ ఉండేది. మిగతా 2 కోడళ్ళు ఆశ మరియు వర్షాల గురించి ఎప్పుడు చెడు మాట్లాడుతూ ఉండేది. కానీ ఆశ మరియు వర్ష సుమన్ మరియు నీలిమాల కంటే మంచి స్వభావం కలవారు. గాయత్రీదేవి యొక్క 4 కోడళ్ళు గర్భవతులవుతారు. ఇక ఇంట్లో ఆ విషయంపైనే చర్చలు జరుగుతూ ఉండేవి. సుమన్ కోడలా, నీలిమా కోడలా, ఎక్కడున్నారు మీరిద్దరూ? ఇటు రండి కొంచెం. అత్తయ్య, ఇన్ని బ్యాగ్స్ ఏంటి? ఏం తెచ్చారు?
బాజారంతా కొని తెచ్చేసినట్టున్నారే. అలాంటిదేనమ్మా. మరి నా ఇద్దరు ముద్దులు కోడళ్ళు గర్భవతులు కదా, అందమైన పిల్లల్ని కనబోతున్నారు. మరి నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? ఇదిగోండి, ఇది దేశీ నెయ్యి. ఇంకా ఇవి బాదాం, కాజు, కిస్మిస్ డబ్బాలు. మిగతావన్నీ రకరకాల ఫ్రూట్స్ తెచ్చాను. ఇంకా మీ ఇద్దరికీ ఉప్పు బిస్కెట్లు మరియు కేకులు ఇష్టం కదా, అవి కూడా తీసుకొచ్చానమ్మా. రోజు ఇవి కడుపు నిండా తినండి. మీ ఇద్దరూ మీ తిండిపైన అస్సలు శ్రద్ధ చూపించట్లేదు. సరే అత్తయ్య, నేను ఇచ్చిన డబ్బులన్నీ అయిపోయాయా లేదా ఏమైనా మిగిలాయా? అంటే అవి సరిపోయాయో లేదో అని అడుగుతున్నాను అత్తయ్య. అరే, మీరైతే అసలు డబ్బులు ఖర్చే చేయలేదు. నేను మీకు ఇచ్చాను కదా, మరి సామాన్లు ఎలా వచ్చాయి? కోడలి డబ్బు ఖర్చు చేసే అత్తని కాదమ్మా నేను. మీరు ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చారు. నేను మీకిక్కడ ఎలాంటి లోటు చేయను. నా దగ్గరున్న డబ్బుతోటే ఇవన్నీ తీసుకొచ్చాను. అదే మీ మావయ్య గారి పెన్షన్ ప్రతి నెలా వస్తుంది కదా, అది నా దగ్గర అలానే ఉన్నాయి. వాటిని ఖర్చు చేసే అవసరమే రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు నేనెందుకు ఆగుతానమ్మా? అక్క, మన అత్తగారు ఎంత మంచివారో కదా అక్క. ఆశా, ఓ ఆశా, వర్ష, ఎక్కడున్నారు మీరిద్దరూ? అప్పటి నుంచి కూర్చున్నాను. ఒక గ్లాస్ నీళ్ళు కూడా ఇవ్వలేదు. తర్వాత మా ముగ్గురికి వేడివేడి టీ పెట్టివ్వో. అత్తయ్య, నీళ్ళు తాగండి, వర్ష టీ తీసుకొస్తుంది. సరేలే, నువ్వు వెళ్ళు. ఇక్కడెందుకు నిల్చునున్నావు? అత్తయ్య, చాయ్ తీసుకోండి. పాలల్లో టీ పొడి వేయమని ఎన్నిసార్లు చెప్పానే. నా ఇద్దరి కోడళ్ళకి బలం చాలా అవసరం. కానీ నువ్వు మళ్ళీ పల్చటి టీయే తీసుకొచ్చావేంటే? అత్తయ్య, నేను పాలలోనే టీ పొడి వేశాను. అత్తయ్య, రాత్రి భోజనానికి ఏం చేయాలో చెప్పండి, అదే చేస్తాను. అత్తయ్య, ఈరోజు నాకు కరివేపాకు అన్నం తినాలనుంది. నాకేమో పన్నీర్ బుర్జీ తినాలంది అత్తయ్య. సరే అయితే, రాత్రి భోజనానికి కరివేపాకు అన్నం, దేశీ ఘీతో పన్నీర్ బుర్జీ మరియు పరాటాలు చేయండి. నా కోడళ్ళు చెప్పిందే చెయ్యాలి. కానీ అత్తయ్య, ముందే ఆలుగడ్డలు కట్ చేసి పెట్టాను. వర్షకి ఆలు కుర్మా తినాలనుందట. లేదు లేదు అత్తయ్య, నాకు ఆ కుర్మా వాసన అస్సలు పడదు. తర్వాత పనీ బుర్జీ తినలేను. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నీలం కోడలా? నువ్వొద్దన్నాక ఈ ఇంట్లో ఆలుగడ్డ కుర్మా అస్సలు చేయనివ్వను. ఇదిగోండి ఆశా, వర్ష, ఇద్దరూ శ్రద్ధగా వినండి. ఆలుగడ్డలు తీసుకెళ్లి చెత్తబొట్లో పడేయండి. వర్ష ఏడుస్తూ వంటింట్లోకి వెళ్ళిపోతుంది. ఆశ తన దగ్గరికి వెళ్ళి తనని ఓదారుస్తుంది. వర్ష, అత్తయ్య మాటల్ని పట్టించుకోకు. నీకు ఆలు కుర్మా తినాలనుంది కదా. పెద్దక్క, చిన్నక్క నిద్రపోయాక, అత్తయ్య సాయంత్రం గుడికి వెళ్ళాక అప్పుడు నేను నీకోసం చేసి పెడతాలే. ఆశ అక్క, మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? మనం కూడా ప్రెగ్నెంటే కదా. అత్తయ్య మనల్ని ఎందుకు సరిగ్గా చూసుకోదు. మనమిద్దరం పేదవాళ్ళం కాబట్టే ఇలా చేస్తుందని నాకు తెలుసక్క. మరి పెద్దక్క, చిన్నక్కలాగా మనం ధనవంతుల ఆడపిల్లలం కాదు కదా. వర్ష మాటలు విని ఆశ కూడా ఏడుస్తుంది. కొద్ది నెలలు గడిచాక కోడళ్ళ శ్రీమంతం ఫంక్షన్ చేయాలనుకుంటారు. అందరూ దాని ఏర్పాట్లలోనే ఉంటారు. గాయత్రీదేవి కూడా సుమన్ మరియు నీలంల శ్రీమంతం గురించి చాలా ఉత్సాహంగా ఉంటుంది. తను సుమన్ మరియు నీలం కోసం మంచి మంచి బట్టలు మరియు నగలు కొనిపెడుతుంది. కానీ ఆశ మరియు వర్షాలపై గాయత్రీదేవికి అసలు ధ్యాసే ఉండదు. అందరూ బాంకెట్ హాల్లో ఫంక్షన్కి వెళ్లే ముందు సుమన్ మరియు నీలం గాయత్రి దగ్గరకు వచ్చి, చెప్పక్క, ముందు నువ్వే చెప్పు. ఏమైంది సుమన్ కోడలా? ఏం చెప్పాలో చెప్పండి. ఫంక్షన్కి లేట్ అవుతుంది. త్వరగా పదండి. ఇప్పటికే అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అత్తయ్య, అదేంటంటే ఈ ఫంక్షన్కి మీరు రాకపోతేనే మాకు మరియు మా బిడ్డలకి మంచి జరుగుతుంది అని మా అమ్మ చెప్పింది. అదేంటంటే ఒక విధవరాలు నీడ గర్భిణికి అశుభం అంట అత్తయ్య. మీరు రాకపోతే మంచిది. అత్తయ్య, అది మా మంచి కోసమే కదా. మీరు ఒక విధవ. మీ ఆశీర్వాదం మా బిడ్డలపై మరియు మాపై పడ్డం చాలా అశుభం. అందుకే మీరు ఈ ఫంక్షన్కి రాకపోవడమే మంచిది. మీరు ఈరోజు మా నుంచి దూరంగా ఉండండి. మా బిడ్డల ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం జరగకూడదనే మా కోరిక. సుమన్ మరియు నీలంల మాటలు విని గాయత్రికి తల కొట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఆమెకు కన్నీళ్లు మొదలవుతాయి. ఏమీ అనలేక తల ఊపుతూ సరే అంటుంది. పద నీలిమా, అత్తయ్య అర్థం చేసుకుంటుందిలే. ఆమెకంతా తెలుసుగా. సుమన్ మరియు నీలిమ ఫంక్షన్కి వెళ్ళిపోతారు. కానీ కాసేపటికి గాయత్రీదేవి ఫంక్షన్కి రావడం వాళ్ళు చూస్తారు. అత్తయ్య, మేము మిమ్మల్ని రావద్దని చెప్పాం కదా, అయినా మీరు చిన్నపిల్లల్లాగా వచ్చేసారేంటి? మా బిడ్డలు సురక్షితంగా ఉండాలని మీరు అనుకోవట్లేదా? అప్పుడే ఆశా, వర్ష అక్కడికి వచ్చి, పెద్దక్క, చిన్నక్క,
అత్తయ్యని మేమే తీసుకొచ్చాం. తన ఆశీర్వాదం మాకు కావాలక్కా. అవునక్క, అత్తయ్య ఆశీర్వాదం మాకు దేవుడి దీవెనలతో సమానం. తను కూడా తల్లే కదా, తను కూడా పిల్లలకి జన్మనిచ్చింది కదా. తను మన పుట్టబోయే పిల్లలకి నానమ్మ కాబోతుంది. ఆమె ఆశీర్వాదం మాకు తప్పకుండా కావాలి. పదండి అత్తయ్య, మా ఇద్దరిని మీరు ఆశీర్వదించండి. ఈ శ్రీమంతం ఫంక్షన్ మీతోనే మొదలవ్వాలి. పదండి. నన్ను క్షమించు ఆశ, వర్ష. నేనెప్పుడూ మీతో చెడుగానే ప్రవర్తించాను. కానీ ఈరోజు మీ ఇద్దరూ నన్ను చాలా గౌరవిస్తున్నారు. సుమన్ మరియు నీలంని నేను ఎంతో ప్రేమగా చూశాను. కానీ వాళ్ళు నాకు ఇవాళ నిజరూపాన్ని చూపించారు. పెద్ద ధనవంతుల కుటుంబం నుంచి వచ్చారు, కానీ వాళ్ళ మనుషులు మాత్రం చీచి. అలా అంటూ గాయత్రీదేవి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. ఊరుకోండి అత్తయ్య, ఏడవకండి. పదండి, మనమంతా కలిసి ఫంక్షన్లో ఎంజాయ్ చేద్దాం. గాయత్రీదేవి ఆశ మరియు వర్షాని హత్తుకుంటుంది. ఆ రోజు నుంచి గాయత్రీదేవి ఆశ మరియు వర్షాని చాలా బాగా చూసుకుంటుంది. తన 4 కోడళ్ళని సమానంగా చూసుకుంటుంది. సుమన్ మరియు నీలం ధనవంతులని వాళ్ళని ఎక్కువగా చూసుకోవడం వంటివి లేవు. 4 కోడళ్ళు మరియు వాళ్ళ పిల్లల్ని గాయత్రీదేవి సమానంగా చూసుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసి ఆశ మరియు వర్ష చాలా ఆనందిస్తారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి